అలా ఎలా నమస్కారం అండి. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు అదే ఉత్సాహంతో వచ్చి ఈరోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, 108 కానీ పథకాలు గుండెల్లో ఉండిపోయి ప్రతి ఒక్కరికి కూడా. పేదవాడు సగర్వంగా ముందుకెళ్ళాలంటే విద్య, ఆరోగ్యం ఈ రెండింటి మీద గత దివంగత దృష్టి పెట్టడం వల్ల ఈరోజు ఆయన బిడ్డైన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చి దానికి తగ్గట్టు 4 స్టెప్పులు ముందుకేసి రకరకాల పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు ఏ విధంగా ఎక్కడ ఆటంకం లేకుండా ముందుకు సాగించారు గత ప్రభుత్వంలో. అలాగే కూడా మన రాజశేఖర రెడ్డి గారిని ఎప్పటికీ మరవకుండా ప్రతి ఒక్క మహిళ, ముసలివాడు, పిల్లవాడు కూడా ఎంతో హృదయపూర్వకంగా అతన్ని ప్రతి విషయంలోనే తలుచుకోవడం జరుగుతుంది. అదే భాగంగా ఈరోజు మన వాకలపూడి గ్రామ కమిటీ సభ్యులతో సహా నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. నమస్కారం. ఈరోజు కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో మన దివంగత నేత, మహానేత, రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి ఘనంగా చేసుకోవడం జరిగింది. మా గ్రామ నాయకులు సహకారంతో అందరూ కలిసి ఘనంగా చేసుకోవడం జరిగింది. ఆనాడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మరి పేదలకి ఒక 4% రిజర్వేషన్ కానివ్వండి, మైనారిటీలకి, అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇలాంటి ఎన్నో జీవోలను అమలు చేసి మరి పేదలకి, బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అత్యున్నత స్థానానికి తీసుకెళ్లే విధంగా వాళ్ళు ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక ఉన్నత స్థాయి చదువులు చదవాలన్నా, అలాగే కార్పొరేట్ స్థాయిలో వాళ్ళు వైద్యం అందాలన్నా వీళ్ళందరికీ కూడా ఎన్నో సంక్షేమం అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఆనాడు వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ఉచిత కరెంటు కానివ్వండి, ముందు ఆయన గెలిచిన వెంటనే ఉచిత కరెంటుకి సంతకం పెట్టి ఎన్నో ప్రతిపక్షాలు కూడా వారికి ఎద్దేవా చేసినా కూడా ఆయన చెప్పింది చేయడం జరిగింది. అలాగే పేదల కష్టాలు తెలుసుకోవడానికి ఆయన 1460 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మండుటెండలో ప్రతి పేదవాడిది వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని పరిపాలన సాగించడం జరిగింది. అటువంటి మహానేతకు ఈరోజు నివాళులు అర్పించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అందుచేత ఈనాడు ఆయన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో అటువంటి మహానేతను మనం స్మరించుకోవడానికి మనకి ఈ కార్యక్రమం ద్వారా దోహదపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన దివంగత మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు కారణంగా వాకలపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం మేరకు అందరూ కలిసి సమిష్టిగా ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా జరిపించడం జరిగింది. మన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అంటేనే వ్యవసాయం, ఆయన ఒక రూపాయి డాక్టర్, ఇవన్నీ మర్చిపోలేని విషయాలు. దానికి తగినట్టుగానే ఆయన బతుకున్న కాలం